ఆంధ్రజ్యోతి పత్రిక లిక్కర్ గురించి ఒక ఆసక్తికరమైన కథనం రాసింది. ఈ కథనాన్ని నిశితంగా గమనిస్తే ఈ రాష్ట్రంలో లిక్కర్ వ్యవహారంలో ఏం జరుగుతోంది అన్నది చాలా క్లియర్ గా అర్థమవుతుంది. అయితే ఆంధ్రజ్యోతి ఈ కథనాన్ని మాత్రం రాసిన ఉద్దేశం మాత్రం ప్రభుత్వాన్ని ఎనికేసుకొచ్చేలాగా, బెల్ట్ షాపుల మీద రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది అనేలాగా, అలా ఉక్కుపాదం మోపడం కారణంగా ఏపీలో భారీగా లిక్కర్ సేల్స్ పడిపోతున్నాయి అన్నట్టుగా రాస్తూనే మరికొన్ని అనుమానాలను కూడా వ్యక్తం చేసింది. కానీ ఏ అనుమానం కరెక్ట్ అన్నది ఈ కథనంలోని కొన్ని అంశాలను నిశ్చితంగా గమనిస్తే అర్థమవుతుంది. ఆంధ్రజ్యోతి రాసిన కథనం హెడ్లైన్: మద్యం అమ్మకాలు డౌన్, బెల్ట్ షాపులపై ఉక్కుపాదం, లైసెన్స్ దుకాణాలకే విక్రయాలు పరిమితం, అక్టోబర్లో తగ్గిన మద్యం అమ్మకాలు. ఇప్పుడు మొత్తం బెల్ట్ షాపుల మీద ఉక్కుపాదం మోపేశారు. దాంతో అక్టోబర్లో ఏకంగా 99 కోట్ల రూపాయల విలువైన లిక్కర్ అన్నది అమ్మకాలు తగ్గిపోయాయన్నారు. అసాధారణం. అది గత ఏడాది అక్టోబర్తో పోలిస్తే ఏకంగా 430 కోట్ల రూపాయల మేర డౌన్ అయిపోయింది మొత్తం అమ్మకాలని రాశారు. సెప్టెంబర్తో పోలిస్తే 99 కోట్ల రూపాయలు తగ్గిపోవడం, అక్టోబర్కి వచ్చేసరికి గత ఏడాది అక్టోబర్తో పోలిస్తే ఏకంగా 430 కోట్ల రూపాయల విలువైన అమ్మకాలు తగ్గిపోవడం అన్నది అసాధారణమైన అంశం. ఇలా ఎందుకు తగ్గిపోయింది అన్న దానిపైన ఆంధ్రజ్యోతి మొదట చెప్పిన కారణం, బెల్ట్ షాపులపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపేసింది, దానివల్ల లిక్కర్ సేల్స్ పడిపోయాయి అని రాశారు. కానీ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే బెల్ట్ షాపుల మీద ఉక్కుపాదం మోపడం అన్నది జరగడం లేదు. బెల్ట్ షాపుల జోలికి వెళ్లే పరిస్థితుల్లో పోలీసులు కానీ ఎక్సైజ్ శాఖ కానీ లేదు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళ చేతుల్లో అవి నడుస్తూ ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ మీడియా, ఇదే మీడియా సంస్థలు వాటిని జీవనోపాధి కేంద్రాలుగా, బెల్ట్ షాపుల వల్ల అసలు ప్రమాదమే లేదని చిత్రీకరించే ప్రయత్నాలు, డిబేట్లు కూడా పెడుతున్నారు. మరి ఎందుకు ఈ స్థాయిలో భారీగా పడిపోయాయి అని అన్నప్పుడు ఇంకో కారణాన్ని కూడా ఆంధ్రజ్యోతి రాసింది. ఒకవేళ నిజంగా బెల్ట్ షాపుల్లో విక్రయాలు తగ్గిపోవడం వల్లే అక్టోబర్లో ఈ స్థాయిలో పడిపోయిందంటే, అక్టోబర్కి ముందు ఒక 15 నెలల పాటు ఈ రాష్ట్రంలో విచ్చలవిడిగా బెల్ట్ షాపుల ద్వారా అమ్మకాలు జరిగాయా? అదే నిజమైతే ఇంకా ప్రభుత్వానికి అంతకు మించిన అవమానం ఏముంటుంది? అనధికారికంగా రాష్ట్ర వ్యాప్తంగా బెల్ట్ షాపులు పెట్టి 15 నెలల పాటు రాజ్యాన్ని ఏలారు అంటే చంద్రబాబు నాయుడు గారికి ఎంత అవమానం. కానీ ఈరోజు ఆంధ్రజ్యోతి చెప్తున్నట్లు బెల్ట్ షాపులు ఇప్పటికీ కూడా ఆగలేదు. యథేచ్ఛగా అవి నడుస్తూనే ఉన్నాయి, విరాజిల్లుతూనే ఉన్నాయి. మరి ఇంకో కారణం రాసింది ఆంధ్రజ్యోతి. మామూలుగా పెరుగుతూ వెళ్ళాలి లిక్కర్ సేల్స్, కానీ ఎందుకు తగ్గాయనే దానికి ఆంధ్రజ్యోతి రాసిన కారణం, కొన్ని జిల్లాల్లో ఏకంగా 25% పైగా తగ్గుదల నమోదైందంట అక్టోబర్లో. పశ్చిమ గోదావరి జిల్లాలో అయితే ఏకంగా 34.4% పడిపోయాయి. విజయనగరంలో 33.1%, శ్రీకాకుళంలో 28.4%, నెల్లూరులో 25%. ఈ స్థాయిలో తేడాగా పడిపోవడము అంటే జరగరానిదేదో జరుగుతోంది. ఆ జరుగుతోంది ఏంది అన్నదానికి ఆంధ్రజ్యోతి వ్యక్తం చేసిన అనుమానం, ఇలా తగ్గడానికి మరో కారణాలంటూ నాటుసారా, నాన్ డ్యూటీ మద్యం పదార్థాలు ఏమైనా ఉన్నాయేమో అన్న అనుమానాలు ఉన్నాయి. అంటే లిక్కర్ సేల్స్ ఈ స్థాయిలో పడిపోయాయంటే అసలైన లిక్కర్ కాకుండా నాటుసారా కానీ, నాన్ డ్యూటీ కానీ, మత్తు పదార్థాలు కానీ ఏమైనా ఉన్నాయేమో అన్న అనుమానం కూడా వ్యక్తమవుతుందని రాశారు. ఈ కారణాలు కరెక్ట్ అయి ఉండొచ్చు. ఎందుకు కరెక్ట్ అయి ఉండొచ్చు అన్న దానికి కూడా సంబంధించి చూస్తే, కొద్ది రోజుల క్రితం పేర్ని నాని గారు ఒక సవాల్ చేశారు. అదేంటంటే, ఈ రాష్ట్రంలో మీరు బార్లకు లైసెన్సులు ఇచ్చారు, కానీ బార్లలో 80% పైగా లిక్కర్ అంతా పక్క రాష్ట్రాల నుంచి కొనుగోలు చేస్తున్నారు. నకిలీ మద్యము, నాన్ డ్యూటీ లిక్కర్ తెచ్చి అమ్ముతూ ఉన్నారు. ప్రభుత్వం నుంచి అధికారికంగా కొంటున్నది కేవలం 10% మద్యం మాత్రమే ఉంది. మేము నిరూపిస్తాం. అన్ని పార్టీలతో ఒక కమిటీ వేయండి, ఎక్సైజ్ అధికారులు కూడా రాండి, మేము నిరూపిస్తాం. లేకుంటే మీరే రికార్డులు బయట పెట్టండి. ఏ బారు ఏ నెలలో ఎంత మద్యం కొనుగోలు చేసింది ప్రభుత్వం నుంచి అన్నది బయట పెట్టండి, తేలిపోతుంది. కేవలం 10% మాత్రమే అధికారికంగా కొంటున్నారు. 90% పక్క రాష్ట్రాల నుంచి వివిధ వర్గాల్లో తెచ్చి అక్రమంగా అమ్ముకుంటున్నారు బార్లలో అని సవాల్ చేశారు. కానీ ఆ సవాల్కి ప్రభుత్వం నుంచి అక్కడ కూడా స్పందన రాలేదు. మేబీ ఇది జరుగుతూ ఉండవచ్చు. నాన్ డ్యూటీ అంటే ఏం లేదు, ఫ్యాక్టరీలో తయారు చేయడం మద్యం 20 రూపాయలు ఖర్చు అయితే మద్యం తయారీకి, 10 రూపాయలు ఖర్చు అయితే ఒక బాటిల్ తయారీకి, డ్యూటీ ప్రభుత్వానికి చెల్లిస్తే అది 200కో ఎందుకో అమ్ముతూ ఉంటారు. అంటే ఆ మిగిలినదంతా ప్రభుత్వానికి ఆదాయంగా వస్తుంది. అదే నాన్ డ్యూటీ అనుకోండి, ఏం లేదు, ఫ్యాక్టరీలో తయారు చేసిన ఆ 10 రూపాయల మద్యాన్ని డైరెక్ట్గా మద్యం షాపుకి తెచ్చి, లేకుంటే బెల్ట్ షాపులకి తెచ్చి అక్కడ 200 రూపాయలకు అమ్మేసుకోవడం. అంటే అప్పుడు ఏంది, 190 రూపాయలు డైరెక్ట్గా ప్రైవేట్ వ్యక్తుల చేతికి వెళ్ళిపోతుంది, ప్రభుత్వానికి 1 రూపాయి రాదు. మేబీ ఇది జరుగుతూ ఉండవచ్చు. ఒకవేళ ఇది జరుగుతూ ఉంటే, ఫ్యాక్టరీల నుండి నేరుగా మద్యం దుకాణాలకి, బెల్ట్ షాపులకి నాన్ డ్యూటీ లిక్కర్ సప్లై అవుతూ ఉంటే, ఇది చాలా పెద్ద వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి చేస్తున్న వేల కోట్ల అక్రమాలకు సంబంధించిన వ్యవహారంగానే దీన్ని చూడాల్సి ఉంటుంది. అలా నాన్ డ్యూటీ లేకుంటే నకిలీగా తయారు చేసిన మద్యం వీటన్నిటిని ఎక్కువగా అమ్ముతున్నారా? దానివల్ల ప్రభుత్వ రికార్డుల్లో మద్యం అమ్మకాలు అన్నవి తక్కువగా కనపడుతున్నాయా? మద్యం తాగడం అన్నది అయితే తగ్గలేదు, పెరిగిపోయింది. ఎందుకంటే గతంలో బెల్ట్ షాపులు లేనప్పుడు వైసీపీ హయాంలో ఎవరైనా సాయంత్రం పనికి పోయి వచ్చి
వెళ్తూ వెళ్తూ ఒక బాటిల్ తీసుకెళ్తే ఒక సీసా మద్యం దాగి పనుకునే వాళ్ళు, ఇంకా అందుబాటులో ఉండదు కాబట్టి. కానీ బెల్ట్ షాపులు వచ్చిన తర్వాత ఒక సీసా కాదు, అర్ధరాత్రి పూట కూడా వెళ్ళి మళ్ళీ 2-3 సీసాలు తెచ్చుకొని తాగే పరిస్థితి వచ్చింది. ఒక సీసా మద్యం తాగే వ్యక్తి ఇప్పుడు 2-3 సీసాలు తాగుతున్నారు రోజుకి. ఈ విధంగా చూస్తే లిక్కర్ సేల్స్ అన్నవి అమాంతం పెరిగిపోయాయి. కానీ ప్రభుత్వ రికార్డుల్లో అమ్మకాలు తగ్గిపోయాయి, ఆదాయం తగ్గిపోయింది అని అంటూ ఉన్నారు. అంటే ఇదంతా ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో బెల్ట్ షాపుల ద్వారా కావచ్చు, ఈ నాన్ డ్యూటీ లిక్కర్ కావచ్చు, లేకుంటే నకిలీ మద్యం కావచ్చు, ఇలాంటివి విజృంభిస్తుండొచ్చు ఈ రాష్ట్రంలో. అందుకు కారణంగానే అధికారిక రికార్డుల్లో ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయంలో తగ్గుదల కనిపిస్తోంది. ఈ ఆదాయం మొత్తం ప్రైవేట్ వ్యక్తులకు వెళ్తోంది అనేది చాలా క్లియర్ గా అర్థమవుతోంది. ఆంధ్రజ్యోతి మరో అంశం రాసింది. ఎందుకు అక్టోబర్లో తగ్గి ఉండవచ్చు అన్న దానికి కార్తీక మాసం, ఇంకా దాంతోపాటు అయ్యప్ప దీక్షలు ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఈ 2 నెలల పాటు ఇలా తగ్గుదల ఉంటుందని కూడా అంచనా వేస్తున్నారని రాశారు. ఓకే, అదే నిజమే అయితే లిక్కర్ సేల్స్ తో పాటు బీర్ల అమ్మకాలు కూడా తగ్గాలి. కానీ అదే ఆంధ్రజ్యోతి పత్రికలో ఇదే రోజు రాసిన కథనంలో మళ్ళీ ఏమి రాశారు? గత ఏడాది అక్టోబర్తో పోలిస్తే బీర్ల అమ్మకాలు మాత్రం 11.34 లక్షల కేసుల నుంచి ఏకంగా 16.21 లక్షల కేసులకు పెరిగాయంట. అంటే అమాంతం భారీగా పెరిగిపోయినాయి బీర్ అమ్మకాలు. కానీ లిక్కర్ అమ్మకాలు మాత్రం తగ్గాయి. ఎందుకు తగ్గాయి? కార్తీక మాసము దీక్షలు చేసే వాళ్ళైతే లిక్కర్తో పాటు బీర్లు కూడా తాగరు కదా. లిక్కర్ తాగకూడదు, బీర్ తాగొచ్చు అని ఏ సంస్కృతి సాంప్రదాయాలు చెప్పవు కదా. నిష్ఠగా ఉన్నప్పుడు లిక్కర్తో పాటు బీర్లను కూడా తాగరు, అదే కారణం అయితే. కానీ బీర్ల అమ్మకాలు ఎందుకు పెరిగాయి అమాంతం అసాధారణంగా? లిక్కర్ మాత్రం తగ్గిపోయింది అసాధారణంగా. ఎందుకు అంటే సాధారణంగా ఈ నకిలీ లిక్కరు ఇవన్నీ కూడా తయారు చేసే వాళ్ళు బీర్లను చేయరు, లిక్కర్నే తయారు చేస్తారు. ఎందుకంటే సింపుల్ ప్రాసెస్ కాబట్టి అలాంటి వ్యవహారాలు ఏమన్నా ప్రైవేట్ వ్యక్తుల కనుసన్నల్లో లిక్కర్ సప్లై అవుతుందా? దాని కారణంగానే బీర్లతో పాటు సమాంతరంగా ఉండాల్సిన పెరుగుదల అసాధారణ స్థాయిలో పెరుగుదల లేకపోగా మైనస్ లేకెళ్ళిపోతుంది. అంటే ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోనికి వెళ్తుందా? మొత్తం డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థలోనికి ప్రైవేట్ వ్యక్తులు చొరబడ్డారా? మాఫియాలు చొరబడ్డాయా? అందుకే అధికారికంగా ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం పడిపోతుందా? ప్రభుత్వంకి మాత్రం అమ్మకాలు పడిపోతున్నట్లు పైకి కనిపిస్తున్నా క్షేత్రస్థాయిలో మాత్రం తాగుడు పెరిగింది. తాగుడు పెరిగినా ఆదాయం రావడం లేదు, తగ్గుతోంది. అంటే ఇది ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం మొత్తం, ప్రభుత్వం నడపాల్సిన వ్యవస్థను మొత్తం ఎవరు ప్రైవేట్ వ్యక్తులు హైజాక్ చేసి ఉండాలి. అదే కారణమై ఉండవచ్చు. ఈ కథనంలో ఒక సమీర్పు ఏంటంటే అధికారులు ఒక రివ్యూలో ములకల చెరువు నకిలీ మద్యాన్ని బయటపెట్టిన కడప జిల్లాకు సంబంధించిన ఎక్సైజ్ ఏసీ చంద్రశేఖర్ రెడ్డిపై ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారంట. నువ్వేమైనా హీరో అనుకుంటున్నావా అని ఒక ఉన్నతాధికారి చంద్రశేఖర్ రెడ్డికి వార్నింగ్ ఇచ్చారంట, హెచ్చరించారంట. అది బయటపడంగానే, అంటే ములకల చెరువులో లిక్కర్ బయటపడంగానే ప్రొసీడింగ్స్ ఫాలో కాకుండా ప్రెస్ మీట్ ఎందుకు పెట్టావు? ప్రొసీడింగ్ ఫాలో అయ్యే వదిలిపెట్టాలి, కానీ నువ్వు ప్రెస్ మీట్ ఎందుకు పెట్టావు? నువ్వేమన్నా హీరో అనుకుంటున్నావా అని ఆగ్రహం వ్యక్తం చేశారంట. అంటే ఆ అధికారి ఎవరో కానీ మామూలుగా ఎక్సైజ్ శాఖ వాళ్ళు ఏదైనా ఇట్లాంటి అక్రమ మద్యం పట్టుకున్నప్పుడు గర్వంగా మేము దాడి చేసి పట్టుకున్నాం, ఇదిగో ఈ మాఫియాని ర్యాకెట్ని ఛేదించామని ఏ డిపార్ట్మెంట్ అయినా గర్వంగా ప్రెస్ మీట్ పెట్టి చెప్పుకుంటుంది. దాన్ని ఉన్నతాధికారులు అభినందించాలి, అవార్డులు ఇవ్వాలి, రివార్డులు ఇవ్వాలి. కానీ చంద్రశేఖర్ రెడ్డిని ఒక ఉన్నతాధికారి నువ్వేమైనా హీరో అనుకుంటున్నావా, ప్రెస్ మీట్ పెట్టావని అంటున్నారంటే ఆ ఉన్నతాధికారి ఎవరో తెలుగుదేశం పార్టీకి వీరాభిమానై ఉండాలి. మన డిపార్ట్మెంట్కు వచ్చే మంచి పేరు కంటే రాష్ట్ర ప్రభుత్వానికి మంచి పేరు రావాలి. కాబట్టి ఆ కేసుని మీడియా సమావేశం పెట్టకుండా లోన మాఫీ చేసి ఉండాల్సింది, అంతా బయట పెట్టావు అన్న అసంతృప్తి ఆ ఉన్నతాధికారిలో ఉంది. అందుకనే నువ్వేమైనా హీరోవా అని ఒక తోటి అధికారిని పట్టుకొని మాట్లాడుతూ ఉన్నారంటే ఆయన మాత్రం ఎవరో అధికార పార్టీకి వీరాభిమానై ఉండాలి ఆ ఉన్నతాధికారి.